భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వాన మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం, మిక్స్డ్ ఎకానమీని ఎంచుకున్నాం. అటు ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కించపరచదు, నువ్వు దాంట్లో ప్రైవేట్ రంగం పైన నీకు సూపర్వైజరీ అథారిటీ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది. నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిన టీచర్ ఉన్నాడంటే అది నీ తప్పు రేవంత్ రెడ్డి. ఇవాళ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్. నీకు ఆర్టీఏ యాక్ట్ ఏం చెప్తుంది? కంపల్సరిగా ట్రైన్డ్ టీచర్స్ ఉండాలని చెప్తాడు. నా దృష్టిలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మీరు చెప్పిన మాట ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నా కానీ గత 15-20 ఇయర్స్ నుండి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరిగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ట్రైన్డ్ టీచర్స్ ఉండేటట్టు చూస్తున్నారు, ప్రభుత్వాలు చూస్తున్నాయి. బీఈడి, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ టీటీసీ, తర్వాత డిఎల్డి, డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అది కేంద్ర ప్రభుత్వం చట్టరూపంగా తీసుకొస్తే అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి దానికి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తే లక్షలాది మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు ఆ సర్టిఫికేట్ టీటీసీ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు. గవర్నమెంట్ ప్రకాష్ జావడేకర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ చేయించిన నేను. ఈ ప్రైవేట్ రంగం స్కూల్ యజమానులు వస్తే తీసుకెళ్లి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేపిస్తే ఇవాళ దాదాపు లక్షలాది మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ట్రైన్డ్ టీచర్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు ఈరోజు. అది నీ దృష్టిలో లేదు. మీరు ఒక 20 ఏళ్ల కింద మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. ఎలా కొంతమంది ఉన్నారు, నేను లేరంటలేను, అక్కడో ఇక్కడో, అది కూడా బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. నీ ప్రభుత్వ డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వాళ్ళు కరెక్ట్గా అజమాయిషీ లేకపోవడం వల్ల అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్లను కించపరచడాన్ని నేను తప్పుపడుతున్నాను. హృదయం ఉంటే ఆ పదాలని విరమించుకోండి. నేనేదో ఆవేశపూరితంగా మాట్లాడాను లేదా ప్రభుత్వ టీచర్లు మెప్పు కోసం మాట్లాడినాను, ఏం చెప్పుకుంటారో చెప్పుకొని ఐ రిక్వెస్ట్ యూ టు విత్డ్రూ దోస్ వర్డ్స్ అగైన్స్ ద టీచింగ్ కమ్యూనిటీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. ఇంకా అసలు విషయానికి వస్తా. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను. ఏం పెట్టినంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అంటే స్కూల్లే కాదు, రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ వరకు, ఇలా స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్, హై స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి ఇప్పుడు ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఈ రంగంలో పనిచేసేటువంటి బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి, ఒక వెల్ఫేర్ యాక్ట్ కావాలి. దురదృష్టవశాత్తు రేపటి తరాన్ని తీర్చిదిద్దేటువంటి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి ఈ ఉపాధ్యాయ మిత్రులు, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక వెల్ఫేర్ చట్టం లేదు ఈ దేశంలో. అందరికీ ఉన్నది, ఆటో వర్కర్స్కు ఉన్నది, బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నది, ఫ్యాక్టరీ వర్కర్స్కు ఉన్నది, లేకపోతే ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఉంది, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉన్నది. అందరికీ ఒక సంరక్షణ చట్టం ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం లేదు. వాళ్ళకి ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కు చట్టం వచ్చింది ఒక 15-20 ఏళ్ల కింద, అప్పుడు కూడా నేను హన్మకొండ ఎంపీగా ఉంటుంది. ఆ చట్టం ఏం చెప్తుంది? ఇవాళ ఒక వర్కరు, ఒక బిల్డింగ్ వర్కరు, మేసన్ కావచ్చు, తాపి మేస్త్రి కావచ్చు, కూలీ కావచ్చు, సిమెంట్ బస్తాలు మోసేవాడు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే ఈ టైల్స్ వేసే మేస్త్రి కావచ్చు, లేదా కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక డ్యామ్ దగ్గర పనిచేసేటువంటి ఒక పెద్ద మిషనరీ డ్రైవర్ కావచ్చు, ఒక పుక్లేన్ డ్రైవర్ కావచ్చు, లేదా రోడ్ రోలర్ డ్రైవర్ కావచ్చు, ఎవడైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నటువంటి వర్కర్స్కి ఒక బ్రహ్మాండమైన చట్టం పార్లమెంట్ చేసింది. ఇలా దురదృష్టవశాత్తు ఏ కారణంతో చచ్చిపోయినా
పని దగ్గర కాదు, వర్క్ ప్లేస్లో కాదు, ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇలా 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళకు అప్పుడప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే ఇబ్బందులు అయితే కూడా ఇలా ఇస్తున్నాం. సంరక్షణ చట్టం అలాంటి వెల్ఫేర్ చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్. బైట్ విజ్డమ్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఆనాటి ప్రభుత్వం తెచ్చింది, ఈనాటి ప్రభుత్వం సవరించింది, మంచిగా చేసింది. ఆ విధంగా ఈ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ మిత్రులకు ఉండాలని చెప్పి నేను పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాను. నేను ఆల్ ఇండియా నాన్ గవర్నమెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ బోర్డ్ and implementation of welfare policy for the teaching faculty working in private institutions registered under Societies and Companies Act కింద ఉండేటువంటి టీచర్స్ ఇలా స్కూల్స్ కాలేజెస్ సొసైటీ కింద పెట్టుకోవచ్చు, కంపెనీ యాక్ట్ కింద పెట్టుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. మరి డబ్బు ఎక్కడ? సెస్ వసూలు చేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేయాలి. ఇప్పుడు ఎట్లయితే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ మీద సెస్ వసూలు చేస్తున్నాం. ఇలా సిమెంట్ బస్తా మీద వసూలు చేస్తున్నాము, లేదా కంకర మీద వసూలు చేస్తున్నాం, ఇనుము మీద వసూలు చేస్తున్నాం, ఈ స్విచ్ మీద వసూలు చేస్తున్నాం, ఆ బల్బు మీద వసూలు చేస్తాను, ఈ ఏసీ దాని మీద వసూలు చేస్తున్నాము. ఈ సెస్ వసూలు చేసే డబ్బు 1000 కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్ దగ్గర మురుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాను. నాకు తెలుసు ఆ రోజు లెక్క దాదాపు 1600 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందుకోసమే ఎవరైనా వర్కర్ ఆ బోర్డు సభ్యత్వం ఉన్న వాళ్ళకి వితిన్ 10 days కూడా పైసలు వస్తాయి. అట్లనే ఈ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ దగ్గర కానీ లేదా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ఇంకేదో ఒక దాన్ని దొరకబట్టవచ్చు. ఎడ్యుకేషన్ సెస్ అనేది వసూలు చేసి ఓ డబ్బు నిధి ఏర్పాటు చేస్తే ఈ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకి ఒక సంరక్షణ చట్టం, రిటైర్ అయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వడానికి ఓ చట్టం తీసుకురావాలి. ఎందుకంటే రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయ మిత్రులు.